మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున దేవుడు అనుగ్రహించిన ఈ రోజుకే ఆయనకే మహిమ ఘనత చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసకి రావటకి ఇచ్చిన దంతికే స్తోత్రం. నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి నానా. తెలబడుతున్నటువంటి నీ సందేశాన్ని దేవా గ్రహించగలటకు పరిశుద్ధాత్మదేవ సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడు నడిపించమని మా ప్రియరక్షుడు నర్సింగ్ అనే సముద్రాన్ని వేడి కొంచెం నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే సర్వ గంత మహిమ చెందుగాక. నేడు మనం మాట్లాడకపోయే అంశం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవుడు తన సందేశాన్ని మనతో మాట్లాడను కాక. ఇద్దరు అన్నది దేవుని యొక్క స్ట్రాటజీ. ఇద్దరిని ఆయన ఐక్యపరుస్తున్నాడు. ఇద్దరిని ఆయన ఐక్యపరుస్తున్నాడంటే పర్వాలేదు, కానీ రెండు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరుగా ఉన్నటువంటి యాకోబు ఏశావుకు సంబంధించినటువంటి వారు, అంటే ఇశ్రాయేల్ ప్రజలు, అంటే యూదా ప్రజలు కానీ ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఆయన ఎన్నుకున్నటువంటి వారు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, అలాగే అన్యజనులైనటువంటి మనలను. ఒక ప్రక్క ఇజ్రాయెల్ జాతి, యూదా జాతి, అలాగే ఇంకో పక్క అన్యజనులు. వీరిద్దరిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకటిగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ వాక్యం ఆమోస్ గ్రంథం 3:3 ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే ఇశ్రాయేల్ ప్రజల విషయమై ఆయన చెప్తున్నటువంటి మాట అయినప్పటికీ ఇక్కడ ప్రాధాన్యత గల కారణం ఏంటంటే, గత కార్యక్రమంలో ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని, తర్వాత అది యూదా ప్రజల్ని, అన్యజనుల్ని ఒకే పాత్రలోకి తీసుకొస్తున్నటువంటి దేవుని గురించినటువంటి వర్తమానం ఆ దేవుడు తన కార్యక్రమం చొప్పున మాట్లాడినాడు. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి మనం చూసి ఉన్నాము, విని ఉన్నాము దేవుని తన కార్యక్రమం చొప్పున. అలాగే దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటంటే, ఈ యొక్క రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మన గత కార్యక్రమంలో ఆలకించి ఉన్నాము. ఆయన యొక్క స్ట్రాటజీ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకి అబ్రహాం గారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ అన్యజనుల యొక్క ప్రవేశాన్ని కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని పౌలు గారు ఈ 9వ అధ్యాయంలో దేవుని యొక్క స్ట్రాటజీని, అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన అధికార కోణాన్ని, సార్వభౌమ అధికారమైనటువంటి కోణాన్ని ఈ యొక్క 9వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది. దాని కనికరం చొప్పున ఆలకించడం కూడా జరిగింది మనం. అయితే ఇద్దరు సమ్మతించి నడవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ రెండు నేషన్స్, రెండు తెగల వారు అనొచ్చు, రెండు జాతుల వారు అనొచ్చు, రెండు విధాలుగా చూసినట్టయితే ప్రజలు, ఒకటి దేవుని ప్రజలు, తర్వాత అన్యజనులు. దేవుని ప్రజలైనటువంటి వారికి ఎన్నో సంవత్సరాలు, పాత నిబంధన గ్రంథంలో వారికి ఎన్నో సంవత్సరాలు వారు బానిసత్వంలోకి వెళ్ళటం, దేవుణ్ణి ఒక ఆగ్రహానికి గురి కావటం, ఇవన్నీ వారి విషయాల్లో జరిగింది. అయితే అన్యజనులు ప్రవేశం యేసుక్రీస్తు వారి వల్ల జరుగుతున్నప్పుడు వారు అభ్యంతరపడ్డారు. వారు మేము అర్హులము, మాకు సంబంధించిన వాడు ఆయన అన్న ఉద్దేశం వాళ్ళది. అయితే దీని అంతా కూడా వివరించాడు పౌలు గారైతే. పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుని యొక్క కనికరం చొప్పున ఆ ప్రజలకు తెలియపరిచాడు. మనందరం కూడా దేవుని తరపున, దేవుని పక్షాన ఉండి మాట్లాడేవాళ్ళమే. మన ఎవరం కూడా ప్రత్యేకించబడిన వారం ఏమీ కాదు. ఆయన దృష్టిలో ఒక పోస్ట్ ఇస్తే దానికి అదే సామాన్య పౌరుడి కన్నా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతున్నటువంటి, తెలియపరుస్తున్నటువంటి వ్యక్తులు 1కి 10 సార్లు పరిశీలించి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుని దేవునికి యోగ్యమైన మాటలే తెలియపరచాలి. మన స్వలాభానికి, స్వచింతనానికి, సొంతానికి ఉపయోగపడేటట్టుగా ఇది ఉండకూడదు. ఎంతసేపటికి ఆయన మహిమకు తీసుకొచ్చే మాటలుగా ఉండాలి ఇవి.
అయితే అందరికన్నా నేనే జ్ఞానినని తెలియపరచుకోవటానికి ఆ, లేనిపోయిన మాటలు కలుపుకోకూడదు. ఇందులో మనం చూసినట్లయితే తెలియపరచబడుతున్నటువంటి వర్తమానాల్లో ఏదన్నా ఆ, అభ్యంతరకరంగా ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్స్ రూపంలో అడగచ్చు. అది పెద్ద తప్పు కాదు. ఎందుకంటే వివరణ ఇవ్వడంలో వెనకాడే మనస్తత్వం కాదు నాకు. ఎందుకంటే దేవుని వర్తమానాన్ని క్షుణ్ణంగా ఎరిగితేనే చెప్పాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకుంటే అది తెలియపరచాలి. దేవుని కనికరం చొప్పున పరిశుద్ధాత్మ సహాయం చేతే ఇది జరగబడుతుంది తప్ప ఆ, దేవునికి దేవుని దగ్గర నుంచి మార్కులు కొడతాక కాదు, ప్రజల దగ్గర నుంచి మార్కులు పొందుకోటాక కాదు. దేవుడు తన పనిని అప్పచెప్పినప్పుడు దాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలన్నదే ఆ, దేవుడు నాకు తెలియపరిచిన దాని ప్రకారం ఈ వర్తమానం తెలియపరచగల కారణం. ఇక్కడ యూదా ప్రజలకి ఏమనిపిస్తుందంటే అన్యజనులు ప్రవేశిస్తే ఆ, ఆ, కుదరదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే వాళ్ళ విషయమై పౌలు గారికి అర్థమైపోయింది. 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఉండకూడదును అంటున్నాడు. ఎలాగన్నా తన సహోదరుల్ని నేనేం చేయాలనుకుంటున్నాడైనా రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటన్నది. పౌలు గారి దేవుని కనికరం చొప్పున నా దేవుడు ఆయనకు తెలియపరిచాడు. ఆయనకు అర్థమైంది. ఈ సహోదరునికి అర్థం కావట్లేదు. ఈ తన యొక్క సహోదరులైనటువంటి ఇశ్రాయేల్ జాతి వారు, యూదా జాతి వారు వీళ్ళకి అర్థం కావట్లేదు. దాని గురించి ఆయన నువ్వు అబ్రాహం గారి విషయం చూసుకో. అబ్రాహం గారికి వాగ్దానం చేశాడు, అబ్రాహం గారికి శారాకి. మధ్యలో ఎవరు వచ్చారు? హాగర్ వచ్చింది. అయినా హాగర్కి కుమారుడు కలిగిన ఆయన వాగ్దాన పుత్రుడు అంటలేదు. ఆయన ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అంటున్నాడు ఆయన 9వ అధ్యాయం 7వ వచనంలో. అలాగే ఇస్సాకు గారికి వాగ్దాన పుత్రుడిగా జన్మనిచ్చారు అబ్రాహం శారా గారు. అతను వాగ్దాన పుత్రుడు. అయితే ఆయన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు గారికి ఇద్దరు కుమారులు. వాళ్ళలో ఒకతను ఏశావు, ఇంకో అతను యాకోబు. వీళ్ళిద్దరు పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అంటున్నాడు ఆయన. దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటంటే, ఆయన యొక్క ప్లానింగ్ ఏంటంటే వాళ్ళ క్రియలు చూసి నిర్ణయించట్లా. వాళ్ళు ఇంకా పుట్టక మునిపే మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పాడు ఆయన. అది దేవుని యొక్క ప్రణాళిక, అంతే. ఇది గత కార్యక్రమంలో అన్నీ చూసాము. మరొకసారి అట్లా చూపిస్తూ దేవుని ఒకసారి ధ్యానిస్తూ మనం దేవుని కార్యక్రమం చొప్పున ముందుకు కొనసాగుతున్నాం. అయితే పౌలు గారు చెప్తున్నాడు 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘట్టముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక, అంటే యూదులంటే ఇజ్రాయేల్ 12 గోత్రాల వారి కింద వస్తారు. అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్ననేమి అని వివరిస్తూ ఇంకా మిగతా విషయాలన్నీ తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ అధ్యాయం మొత్తం ధ్యానించినట్లయితే మనకు కనబడుతుంది, ఇక్కడ ఒక కరుణ పాత్రలో ఇద్దరిని, అంటే ఒకళ్ళేమో మేము భక్తులము, మేము దేవుని బిడ్డలము అనేవాళ్ళు, ఇంకోళ్ళేమో అయ్యా మేము పాపులము, అయ్యా మేము అర్హులం కాదు అనుకునేవాళ్ళు ఉన్నారు. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారి వల్లే ఈ అన్ని జనులు ప్రవేశిస్తున్నారు. ఆ సియోనులో ఆయన ఏం చేస్తున్నాడంటే 33వ వచనం, 9వ అధ్యాయం 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడేమవుతాడు, సిగ్గుపరచబడడు. ఇక్కడ విశ్వాసం ద్వారా దేవుని యొక్క లోపలికి, అంటే దేవునిలోనికి ప్రవేశించడానికి ఆయన ద్వారాన్ని తెరుస్తున్నాడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. అడ్డురాయి తగిలి తొట్టుపడిన వారు ఎవరంటే విశ్వసించి రావాలంటే వీళ్ళ వల్ల కాదు. వీళ్ళంతా ఏంటంటే క్రియలు, అంటే క్రియలంటే వారు చేయలేరు, కానీ వాటిని స్వనీతిగా చూసే క్రియలే వీళ్ళకి
వీళ్ళని ఈ విధంగా అంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా చేసేవాళ్ళు. అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దేవుడు దేవుడు మాతో ఉండేవాడు అన్న ఉద్దేశం వీళ్ళలో. అందుకనే ఈ 32వ వచనంలో చెప్తాడు, వారు ఎందుకు అందుకొనలేదు, వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దాన్ని వెంటాడిరి. క్రియల వల్ల దాన్ని వెంటాడిరి. విశ్వాసం వల్లనే ఈ నీతి కలుగుతుందన్న ఉద్దేశం వారికి కలగలేదు. వీరు విశ్వసించిన వారి అంటే సిగ్గుపరచబడడు. ఈ విధంగా అన్యజనులైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ప్రవేశం జరిగింది. కరుణాపాత్రలో వీరిద్దరిని ఉంచాలి. ఎంత కష్టమైన విషయం చూడండి. ఒక సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఎట్లా కుదురుతుంది అది? ఇప్పుడు యూదులు వీరు చూస్తే మేము ఎన్నాళ్ళలో నుంచి ఈయన దగ్గర ఉన్నాము, దేవుని నమ్ముకున్నాము, మాకు మా పితరులు ఉన్నారు, మాకు చరిత్ర ఉంది, వీళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియదు, వీళ్ళకి చరిత్ర లేదు, వీళ్ళు రావటం ఏంటి, మేమే దీనికి అర్హులము. అంటే నేడు అంచె దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ అంచె దినాల్ని మనం కనిపెట్టాలి. గ్రహించిన వారమై ఉండి మెళుకువతో ఉండి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ సందేశాలన్నీ కూడా తెలియపరచడం గల కారణం అదే. ఈ సహోదరులు ఎవరైనా సరే మనందరం కూడా ఒక కరుణా పాత్రలో ఇమిడిపోవాలంటే ఇద్దరిని ఒక కరుణా పాత్రలో పెట్టగల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసయ్యే. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరు కూడా గొప్పవాళ్ళం కాదు. మనం ఎంతెంత ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని అంగీకరించినా, ఈరోజే దేవుడిని అంగీకరించిన వ్యక్తి అయినా ఆయన దృష్టిలో సమానమే. ఎవరు కూడా ఆయన సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా నిలబడలేము. ఆయన గొప్పవాడు, ఆయన మన దేవుడు. ఆయన యందు భయభక్తులతో మనం ముందుకు కొనసాగాలి. ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన ఏదైతే తెలియపరచాడో దాన్నే మనము తెలియపరచాలి. దాని ప్రకారం మనం జీవించాలి. అదే ఆయన కోరుకుంటుంది. అందరూ కూడా కరుణాపాత్ర ఘటములలో ఇమిడిపోవాలని. అది యూదులైనా అన్యజనులైనా సరే వీరు ఏకం చేయాలంటే కష్టం. 9 గంటలు కష్టపడ్డవారు వీళ్ళు యూదులు, 1 గంట కష్టపడుతున్న వారుగా అన్యజనులు ఉన్నారు. అయితే వీరికి వారికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు కోటీశ్వరుడు పేదోడిని సమానంగా చేయని చెప్పి ఒక చట్టం పెడితే దాన్ని ఎవరు అపోజ్ చేస్తారు, ఎవరు ప్రపోజ్ చేస్తారు? పేదవాడు ప్రపోజ్ చేస్తాడు, ధనికుడు అపోజ్ చేస్తాడు. ఎందువల్లంటే నాకు కుదరదది, నాకు 1000 కోట్లు ఉన్నాయి, వీడికి 100 కోట్లే ఉన్నాయి, నాకు 1000 కోట్లకి 100 కోట్లకి సమానం కాదు, ఇది కుదరదు అంటే కుదరదు అక్కడ. ఎందువల్లంటే సార్వభౌముడు సర్వాధికారి అనేటువంటి దేవుడు. అందుకనే భూమి మీద ధనాన్ని కూర్చుకోమాకండి. ఎందుకంటే మిమ్మల్ని ఐక్యపరచదు, అది మిమ్మల్ని కలిసి ఉండనివ్వదు. ఎందువల్లంటే అదే మిమ్మల్ని దూరం చేస్తుంది, అదే మీకు వ్యత్యాసం తీసుకొస్తుంది, అదే మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఒకరినొకరు దూరం చేస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా చేస్తుంది. కాబట్టి సమకూర్చుకోవాల్సింది ఇక్కడ కాదు, నిత్యరాజ్యంలో. దానికి తగిన విధంగా ఉన్నట్లయితేనే దేవుడు ఆనందించేది. దేవుని యొక్క మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి కరుణాపాత్ర, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అంటే యూదులు కానీ అన్యజనులు కానీ ఒక పాత్రలో ఉంచాలన్నది ఆయన. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే నడవాలి అన్నదే దేవుని యొక్క స్ట్రాటజీ. దేవుని తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. ఆయన ఇద్దరిని ఒక భూమి మీద ఇద్దరిని కలిపి ఉంచటం కష్టం. ఇద్దరు కూడి వ్యాపారం చేయటం కష్టం, ఇద్దరు కూడి పరిచర్య చేయటం కష్టం. ఎందువల్ల అంటే ఒకరు గొప్పవారు అనిపిస్తారు, ఒకరు కాదనిపిస్తారు, ఒకరు మాటకారి అనిపిస్తారు, ఒకరు మాటకారి కాదనిపిస్తారు. ఒకరి దగ్గర ధనం ఉంది, ఒకరి దగ్గర లేదు. ఒకరికి ఆరోగ్యం ఉంది, ఒకరికి ఆరోగ్యం ఉంది, ఒకరికి ఆరోగ్యం లేదు. ఒకరు కష్టపడగలరు, ఒకరు కష్టపడలేరు. నేడు మన సమాజంలో చూసినట్లయితే ఇటువంటి పరిస్థితి మనకి బాగా ఎక్కువగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సమానంగా ఉంటేనే కలిసి, లేదంటే లేదు. నీకు 1000 కోట్లు ఉంటే 100 కోట్లు ఉంటే నాకు 100 కోట్లు ఉంటేనే కలిసి ప్రయాణం. అది కూడా కొంతవరకే.
అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఐక్యపరుస్తుంది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నెట్వర్కు దేవుడు దీని కొరకు ఏర్పాటు చేశాడు. దానికి ప్రచారకర్తగా యొక్క అన్యజనులకి ఈ సువార్తను తెలియపరిచే ప్రచారకర్తగా వచ్చిందని కూడా యూదా జాతిలో నుంచి వచ్చినటువంటి పౌలు గారు. హల్లెలూయా! ఆయన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన బాధ ఏంటంటే సహోదరులను చూస్తుంటే బాధ. అన్యజనుల్ని రక్షణ మార్గంలో రప్పించడం దేవుడి చిత్తం అని ప్రేమ ఉంది ఆయనకి. ఆయన సత్యాన్ని గ్రహించాడు. కానీ తన సహోదరులు ఈ విషయాన్ని గ్రహించిపోయినప్పుడు పౌలు గారు పడుతున్నటువంటి వేదన కూడా మనం ఈ మొదటి వచనాల్లో చూడగలం. ఎంతసేపు వాళ్ళ మీద తపన. అందుకనే 10వ అధ్యాయం 1లో కూడా అదే మాట్లాడాడు. రోమిల రాసిన పత్రిక, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన అయి ఉన్నది. అంటే మా వాళ్ళు తగ్గించుకోవాలి. మా వాళ్ళు ఏదో 9 గంటలు కష్టపడ్డాం అంటే ఎక్కువ శాతం మా దగ్గరే అన్నీ ఉన్నాయి, మేమే గొప్పవాళ్ళం, మేము అర్హులము, మా పితరులు ఉన్నారు, వారు ఉన్నారు, మాకు ఉన్నటువంటిది మామూలు విషయం కాదు, మేము ఎంతో కష్టపడ్డాం, ఎంతో విధిగా దేవుడు మాకు శిక్షణ ఇచ్చినా, సంతోషం ఇచ్చినా, ఇబ్బంది పెట్టినా, ఏమైనా అన్నీ అనుభవించింది మేమే, కాబట్టి మేమే ఉండాలని అనుకుంటుంటే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా ఆయన స్ట్రాటజీ అది, దేవుడి చిత్తం అది, దేవుని యొక్క ప్రణాళిక అది. దేవుని గురించి మీరు ఈ విధంగా ఉండటే దేవునికి ఇష్టం కాదు. దేవుణ్ణి మీరు ఆయన మాటను గౌరవించాలి. ఆయన మీరు ఎలా కరుణించబడ్డారు, మీకు ఎలాగొచ్చింది అవకాశం? మీరు కూడా ఫస్ట్ కరుణించబడ్డారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఫస్ట్ కరుణించబడ్డాం, వాళ్ళు తర్వాత కరుణించబడ్డారు. ఫస్ట్ మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం, ఆయన కాపుదల్లో ఉన్నాం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడే ఉన్నాడని చెప్పి యుద్ధాల్లో ముందుకు కొనసాగాం. అనేక యుద్ధాల్లో విజయాలు పొందాం. అన్యజనులు ఎటు వెళ్ళిపోయారో తెలియదు, వారి పరిస్థితి ఏమో తెలియదు, వారు ఆదుకునే నాయకుడు లేడు. ఏది పడితే అది ఆశ్రయించారు వాళ్ళు. మనకి ఒక తండ్రిగా ఉండి నడిపించాడు ఆయన. మన పితరులే దానికి సరిగ్గా నడవకుండా దాటిపోయినటువంటి వారు. అటువంటిది మనం ఎట్లాగా మన జీవితాలు ఇవి. ఇటువంటి వారు మనం కూడా ఏమీ గొప్పవారేమీ కాదు. ఇది కూడా మనకేదో ఆయన గ్రేస్గా ఇచ్చాడు. యాకోబు గారు మన యొక్క మూలపురుషుడు అవ్వచ్చు, కానీ ఏశావును కూడా ఆయన ద్వేషించినప్పటికీ వారికి ఆయన యేసయ్య మార్గాన్ని ఇస్తున్నాడు. వారు రావటానికి ఆయన సాక్రిఫైస్ చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా ఆయన ఒక క్రొత్త నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ప్రకారం ఇప్పుడు అందరం కూడా ఆయనలో ఒకటిగా మనం మార్పు చెందబోతున్నాం. ఒకటిగా ఉండాలి. ఆ కరుణ పాత్రలో ఈ అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కష్టం. ఇన్నాళ్ళు కష్టపడి 9 గంటలు కష్టపడి ఆ 1 గంట కష్టపడుతున్న వాళ్ళ కోసం మనం ఇది అవ్వకూడదన్న ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఎక్కడ రాయబడి ఉందని అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక చిన్న పారబుల్ ఉంది, అదే ఉపమానం. ఆ ఉపమానంలో ఒక యజమానుడు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం గంట వరకు కూడా వాళ్ళని పనులు పెట్టుకోవడం మనం చూస్తాం. అక్కడ చివరి వచ్చి గంట పని చేసిన వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చాడు ఆయన. నా ఇష్టం అంటున్నాడు ఆయన యజమానుడు. అంతే కదా, ఆయన ఇష్టం అది. వీళ్ళ దాంట్లో కట్ చేసి వాళ్ళకి ఇవ్వాలా. అయినా యజమానుడు ఆయన ఇష్టం అని చెప్పి నీకు ఇస్తానన్నది ఇచ్చాడు కదా. అలాగే గ్రహించి మనం ఉండాలని ఆయన తెలియపరుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. గత కార్యక్రమంలో చాలా వరకు ఈ మాటలు మనం దేవుని కార్యక్రమం చొప్పున మాట్లాడుకొని చాలా ప్రోత్సహింపబడ్డామని నేను విశ్వసిస్తున్నాను. అలాగే దేవుడికి అనుగ్రహం చొప్పున ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు అంటే ఇద్దరు కలిసి ఉండాలన్నదే, కరుణాపాత్రలో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని తగిన విధంగా వాక్యాలు చూస్తే ఇద్దరిని ఆయన కలపబోతున్నాడు. అది ఇశ్రాయేల్ ప్రజల్ని, తర్వాత అన్యజనుల్ని. ఇప్పుడు దేవుని యొక్క ఇశ్రాయేలుగా, అంటే గలతీయులకు రాసిన పత్రిక 6:16లో చెప్పబడుతుంది, దేవుని యొక్క ఇశ్రాయేల్ అంటే విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా నేడు ఇద్దరు కలిసి ఏకీభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిస్తే ఇప్పుడు ఒకే ఒక్క విశ్వాసం ద్వారా ఇద్దరు ఎవరు? ఎన్నుకొనబడ్డవారు, ఎన్నుకోకుండా ఉన్నటువంటి వారు మొదట్లో.
తర్వాత మరలా దేవుని యొక్క కనికరం చొప్పున ఈ యొక్క ఎన్నుకొనబడినటువంటి వారు అంటే అన్యజనులు కూడా రాబడినటువంటి రక్షణ వల్ల ఇద్దరు వల్ల దేవుడు చేస్తున్నటువంటిది ఏంటంటే ఇద్దరిని కలపడం వల్ల మంచి ఫలం కలుగుతుందంట. హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు కలిసి ఉంటే మంచి ఫలం కలుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ ఈ కరుణ పాత్రలో ఉంచుట గల కారణం దేవుని యొక్క స్ట్రాటజీ. ఇది దేవుని వర్తమానాన్ని నేను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేర్చుకున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచినటువంటి ఆలోచన ప్రకారం ఇది మీతో తెలియపరుస్తున్నాను. దేవునికి ఇద్దరుగా ఉన్నటువంటి వారిని అంటే యాకోబు ఏశావుని ఇద్దరిని ప్రేమించవచ్చు, ఇద్దరికి తన స్ట్రాటజీ అని చెప్పి అన్యజనులందరినీ ఫస్ట్ నుంచి ఉంచవచ్చు కదా ఒకరిగా. కానీ ఒకరిగా లేరు. ఎందువల్లంటే ఒకరికి ఒకరు సహకరించుకునే మనస్తత్వం వీళ్ళు రావాలి. ఇప్పుడు యాకోబు ఏమనుకుంటాడు, నన్ను ప్రేమించాడు, నేను ఏసావు నేను ద్వేషించాడంటానికి ఏ క్రియలు ఇద్దరు ఇంకేం చేయలే, ఇంకా జన్మనే జన్మించబడలేదు, ఇద్దరు కూడా పుట్టలేదు, గర్వించడానికి ఏమి లేదు. యాకోబు గారు యూదా ప్రజలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆ దేవుడు మన ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే అది ఆయన స్ట్రాటజీ. ఆయన అంతే. ఆ ఇద్దరుగా ఉండాల్సింది ఆయన ఏం చేశాడంటే ఒక్కడిని ఒక్క జాతి వారిని ఏం చేశాడు, అదే యాకోబు గారి సంతానాన్ని అంతా కూడా ఆయన ఒక జాతిగా ఉన్నటువంటి అంటే యాకోబు ఇస్సాకు గారి యొక్క సంతానం ఇద్దరిలో యాకోబుగా ఉన్నటువంటి ఆయన జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా రావటం జరిగిందో మనంతా తెలుసు. అయితే ఏసావు చేసినటువంటిది కాదు, అది జరిగింది. అది ప్రాసెస్ అంతా అట్లా జరిగినప్పటికీ కూడా ఎట్లా అయితే జ్యేష్ఠత్వాన్ని యాకోబు గారు పొందుకున్నారు, ఇందులో చాలా చాలా దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క గొప్ప కనికరం ఉంటుంది. అది ఇంకా చాలా మనం మాట్లాడుకోవటానికి ధ్యానించాలి, దాని గురించి కూడా వివరించవచ్చు తర్వాత. అయితే ఇక్కడ ఇద్దరుగా ఉండవలసినటువంటి వారు ఒకటిగా ఉండాలి, ఉంటేనే మంచి ఫలం కలుగుతుంది. అంటే ఇద్దరిని ఫస్ట్ ఒకళ్ళు ఏం చేస్తాడంటే ఆయన హెచ్చిస్తాడు, తర్వాత ఇంకోళ్ళు ఏం చేస్తాడంటే తగ్గిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది, హెచ్చింపబడ్డ వ్యక్తి తగ్గించి ఉన్నటువంటి వ్యక్తిని కలుపుకునే మనస్తత్వం రావాలి. చాలా కష్టంతో కూడింది అది. ఈరోజు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే ఛాన్సెస్ కనపట్ల. ఎందువల్లంటే రేపు నీకులాగా బికారి అయిపోవాలి నేను అంటాడు వాడు. ఎందుకంటే కష్టపడింది నేను, అది నాది, నా ఫలం అది, నేను సంపాదించింది, నేను యోగ్యుడని నాకు ఇచ్చాడు, నాకు యోగ్యత ఉంది, దానివల్లే నాకు అది కలిగింది అంతే. అంటే ఈరోజు దేవుని సందేశం మాట్లాడగల కారణం దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని మనం దాన్ని స్వీకరించాలన్నదే ఒకటి. అది స్వీకరిస్తారన్నది అంటే ఈ వర్తమానం చూస్తున్నప్పుడు చాలా కష్టమే. యూదులు ఇక్కడ ఎంత ఇబ్బంది పెట్టారంటే పౌలు గారిని, అసలు చివరికి పౌలు గారు నాకు వచ్చిన రక్షణ కూడా వదిలేసుకుంటానరా నాయన, మీ గురించి నా ప్రాణం అడ్డం వేసేస్తానన్నాడు. అంత బాధేసేసింది ఆయనకి. ఎందుకంటే ఆ గొప్పతనాన్ని గ్రహించాడు. అసలు పౌలు గారు ఎవరండి? అసలు పౌలు గారికి ఉన్నటువంటి అన్నింటికన్నా వీళ్ళకి ఏమైనా ఎక్కువ ఉందా? ఇప్పుడున్న ఇక్కడ అడ్డం తిరుగుతున్నటువంటి యూదులు వాళ్ళందరూ కూడా పౌలు గారి ముందు తక్కువే చాలా వరకు. ఎందువల్లంటే పౌలు గారికి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్టే కానీ, దేవుని అనుసరించడంలో కానీ, దేవుని కొరకు నిలబట్టడంలో మనుషుని చంపేశాడండి. యెహోవా దేవుని కొరకు యెహోవా దేవుడు కాదు యేసుక్రీస్తు వారి దేవుడు అన్నందుకు అందరినీ ఎంతోమందిని చంపేశాడు ఆయన. మిగతా వాళ్ళు ఎవరు అంత హత్యలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. అంటే యెహోవా దేవుని పక్షంగా నిలబడి యేసుక్రీస్తు వారి దేవుడు కాదని నిలబడినటువంటి వ్యక్తి ఆయన గ్రహించినప్పుడు మొత్తాన్ని వదులుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తర్వాత ఆయన ఆస్తి వదులుకుంటూ మాట అంటున్నాడు ఏంటంటే, ఆయన పడినటువంటి బాధలు ఎలా ఉంటాయో చూడాలి, ఇది ఉంటే నేను చూడలేను, ఇది వదిలితేనే నేను గ్రహించగలుగుతానని చెప్పి వదులుకున్నట్టుగా రాయబడి ఉంటాయి మాటలు. అది గ్రహించాడు ఆయన. ఈరోజు ఎవరు గ్రహించగలుగుతారు ఈ మాటల్ని? ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? అది దేవుని మహా కనికరం కృప చొప్పునే, లేకపోతే ఎట్టి పరిస్థితులు మాటలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఇద్దరి వలన మంచి ఫలం కలగాలి అంటే ఇద్దరిలో ఒకరికి ఒకరు సమ్మతించుకోవాలి, సమ్మతించి నడవాలి. ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశం. ఇద్దరి వలన మంచి ఫలం కలుగుతుందంట. హల్లెలూయా. ఆ ఇద్దరు కలవాలంటే
ఒకడేమో 6 అడుగులు ఎత్తు, ఒకడేమో 4 అడుగులు ఎత్తు. ఎట్ట కుదిరిద్ది? అరే నీ కోసం నా కాళ్ళు ఇరిసేసుకుని నీతో పాటు సమానంగా ఉంటానంటాడు ఆ హైట్ ఉన్నవాడు. అండో. అరే నేను నిన్ను ఎత్తుకుంటానురా అంటాడా? అండో. ఎందువల్ల? సమ్మతించే మనస్తత్వం ఉండదు. ఉన్నటువంటి పరిస్థితి అంతే. ఈ లోకంలో చూసినట్లయితే నా కష్టం నేను అన్నది అక్కడే కనపడుతుంది. ఇది నాకే, ఇది నాకే, ఇది మేము అర్హులము దానికి, ఏదన్నా సరే మేము యోగ్యులము అన్న ఫీలింగ్తో ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి అట్లాగే అంత గందరగోళం అయిపోతుంది వాళ్ళకి. అలాగే ఇద్దరి వల్ల కూడి నడిస్తే ఆయనకి ఏంటంటే దేవుడు చేపించగలడు. హల్లెలూయా. అటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు. అంటే ఇట్లాగా ఇద్దరు కూడి నడవాలంటే, మొదట సమ్మతించి నడవాలంటే మొదటి నుంచి కూడా ఇద్దరు ఎలా ఉండాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలి? ఆయన మాట విని ఉండాలి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం అంగీకరించి స్వనీతిని స్థాపించుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి కుదిరేది అది. స్వనీతితో సంపాదించినటువంటిది, స్వనీతితోటి మా దేవుడు మేమే గొప్పవాళ్ళం అని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిస్థితి స్థితి నేర్చుకున్నటువంటి వీరు ఈరోజు అంగీకరించలేకపోవటం గల కారణం ఏంటి? ఒకప్పుడు వాళ్ళని మేము చూసి అన్నాము, అరే మీరు మా చేతులు ఓడిపోయిన వాళ్ళరా, మా దేవుడు మాకు విజయాల మీద విజయాలు ఇచ్చాడు, మంచి మంచి ఇదిగా మాకు సహాయం చేశాడు, మాకు దేవుడు తోడే ఉన్నాడు, మాతో పాటు ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నాము, మీకు ఏమీ లేదు, మీకు ఎవరూ లేదు అని వాళ్ళని హేళన చేసినటువంటి వారుగా, తర్వాత వాళ్ళని దూషించినటువంటి వారుగా ఈ విధమైనటువంటి స్థితి వారికి ఉండి ఉండొచ్చు. అంటే మనం గ్రహించినట్లయితే మొదటి నుంచి కూడా దేవుడు భయభక్తుల్లో వాక్యానుసారంగా పెరిగినట్లయితే అన్యజనుల విషయాల్లో కూడా వీళ్ళు కొంత వీళ్ళే వాళ్ళని చేరదీసేవాళ్ళు. ఎందువల్ల? ఎదోమీయులు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజల యొక్క కజిన్సే. ఏశావు యాకోబు ఇద్దరు సమాధాన పడ్డారు. బహుమతులు ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న సమాధాన పడ్డారు. కానీ ఈ జాతి వాళ్ళిద్దరు కూడా సమాధాన పడలేదు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని అష్షూరీయులు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ఎదోమీయులు ఆ జాతి మొత్తం దాక్కున్న వాళ్ళని, పారిపోతున్న వాళ్ళని కూడా పట్టించారంట. నహూము గ్రంథంలో అక్కడ రాయబడుతుంది, ఒక గ్రంథం ఉంది. వీళ్ళని పట్టించారు వాళ్ళు. తోటి సహోదరుల పిల్లలు, ఇశ్రాయేల్ ప్రజల వాళ్ళు. వాళ్ళని వాళ్ళని తప్పు చేసినందుకు దేవుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, దీనికి శత్రువులకి సహోదరుల పట్ల వీళ్ళు సహకరించారు. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సహోదరులుగా ఎప్పుడు కలిసి మనం జీవించాలన్నది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. సహోదరులకి ఎప్పుడైతే హాని చేస్తామో, సహోదరుల విషయంలో ఎప్పుడైతే హాని తలపెడతామో, అది మన జీవితంలో ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో మన సహోదరులకి మనం హాని తలపెట్టేవారికి ఉండకూడదు. దేవుడు అటువంటి మనసు మనకు దయచేయనుగాక. అలాగా ఈ సహోదరులు అయినటువంటి వారు, కజిన్స్ అయినటువంటి ఈ అన్యజనులు, ఎదోమీయులు ఈ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఈ విధంగా చేశారు వాళ్ళు. కానీ దేవుని స్ట్రాటజీ ఏంటంటే వారికి కూడా ఒక సమయం ఉంది, వారిని కూడా ప్రవేశించే సమయం ఉంది. అప్పటి వరకు వారు కూడా ఉండవలసినటువంటి వారు చేసినందుకు వారి ప్రతిఫలాన్ని పాత నిబంధన గ్రంథంలో పొందుకోవడం జరిగింది ఈ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. అలాగే ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, అన్యజనుల విషయంలో కలిసి ఈ విధంగా స్ట్రాటజీ ఉంటే ఒక కరుణ పాత్రలో అందరినీ సమానంగా మరలా ఆయన ఉంచాలి, ఒకటిగా చేయాలని చూస్తున్నాడు. దీనికి మీరు సహకరించాలి, వారిని మీరు అంగీకరించాలి. వారి దగ్గర యోగ్యత లేదు, ఒక గంట పని చేసిన వాళ్ళ కింద మీరు ట్రీట్ చేయకూడదు. ఇది ప్లానింగు, దేవుడి యొక్క కార్యాలు ఇవి అని సహోదరుడు వాళ్ళలోనే పెద్ద జ్ఞాని, వాళ్ళలోనే పెద్ద డబ్బున్నవాడు, జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, ధనాన్ని వదులుకున్నాడు. ఆ వదులుకుని కూడా వాళ్ళ మధ్య నివసించినప్పుడు వెర్రివాళ్ళలాగా, పిచ్చివాళ్ళలాగా చూశారు పౌలు గారిని. ఆ యూదులు ఆ యేసుక్రీస్తు వారి విషయంలో చూశారు. అలాగే పౌలు గారి విషయంలో కూడా అదే విధంగా చూశారు వాళ్ళు. కానీ పౌలు గారు ఎంతో వేదన పడ్డారు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఆయన నా హృదయాభిలాష అని చెప్తున్నాడు. ఇన్ని విధాలుగా చేశాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరుగా ఉండటం వల్ల జరిగే కార్యాలు ఏంటంటే, ఒకటి
ఇద్దరుగా ఉండటం వల్ల మంచి ఫలం కలుగుతుంది. అందుకనే ప్రసంగి గ్రంథం 4:9 చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 4:9 ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. ఇద్దరి వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఒక మంచి ఫలం కలుగుతుందంట. అంటే మంచి ఫలాన్ని ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అది ఇద్దరు కూడా సమ్మతించి నడవాలి. హల్లెలూయా. నడుస్తారా అంటే నడుస్తామనాలి. దేవా మా వల్ల కాదు కానీ నడుస్తామని చెప్పాలి. ఎందువల్లంటే మన గొప్పతనంతో మనం ఏదో చేద్దాం అనుకున్నప్పటికి కూడా సాతాను ఎన్నో ఆటంకాలు పెట్టొచ్చు. కానీ పెట్టినా వాటిని జయించగల శక్తి మన దేవుడు దగ్గర ఉంది. ఎందుకంటే అన్ని నామాల కన్నా పైనామం ఆయన. జీసస్ నేమ్ ఎబో ఆల్ నేమ్స్, అన్ని నామాల కన్నా పైనామం కలిగిన వాడు ఆయన. కాబట్టి ఇద్దరు కలిసి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. మంచి ఫలం ఉభయులకు రావాలంటే ఇద్దరు కష్టపడితేనే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. అంటే మీరు అనొచ్చు, యూదులతో పాటు వీరు కూడా అప్పటి నుంచి కష్టపడి ఉండొచ్చు కదా అని. కనుక ఒంటిగాడి ఉండేట కంటే ఇద్దరు కలిసి ఉండటం చెప్తుంది. అలాగే ఇద్దరు ఉండడం వల్ల ఒకడు పడిపోతే మరొకడు లేపుతాడనమాట. అంటే రెండోదిగా చూస్తే మొదటిగా ఇద్దరి వల్ల మంచి ఫలం కలుగుతుంది. ఇదే ప్రసంగి గ్రంథము 4:10 చెప్పబడుతున్న మాట ఏంటంటే, వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఏం జరుగుతుందంటే ఇద్దరు ఉండటం వల్ల ఒకడు పడిపోతే ఇంకోటి లేవనెత్తట కుదురుతుంది. అంటే ఇప్పుడు ఈ అన్యజనుల ప్రవేశం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతున్నారు? పడిపోతున్నారు. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు పడిపోతున్నప్పుడు అన్యజనులైనటువంటి వారు ఏం చేయాలి? మేము గంట పని చేశాము, మా పని చూసి వీళ్ళు ఇదవుతున్నారని చెప్పి వారి మీద జాలి చూసి, అయ్యా మేమేం గొప్పవారం కాదు, మాకేదో ఆయన ఇచ్చిన దానికి మేము కృతజ్ఞులే, మేము కూడా కృపచేత పొందుకున్నాము, మీరు కూడా అంత మంచి యజమానుడైనా మీకు ఏదైతే జీతం ఇచ్చాడో అదే విధంగా మాకు ఇచ్చాడు, ఈ కృతజ్ఞత కలిగి మీరు కూడా ఉండండి అని చెప్పి వారితో పాటు షేర్ చేసుకున్నట్లయితే, అంటే 100 రూపాయల పనికి వాళ్ళు ఒప్పుబడి 100 రూపాయలు తీసుకున్నారు. 10 గంటలు చేసి 1 గంట చేసి 100 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి నీకు కలిగిన దాంట్లో, అంటే నీకు ఎక్స్ట్రా 90 రూపాయలు వచ్చింది, దాంట్లో సగం ఆయనకి. అంటే అతనికి 100 రూపాయలకి ఇది ఒక యాడ్ అవుతుంది. అంటే 145 రూపీస్ అవుతుంది. అంటే ఒక భాగాన్ని తెలియపరచడానికి. అప్పుడు వారు ఏం చేస్తారు? ఉభయులు ఒకటిగా అవ్వగలరు. అంటే ఇక్కడ యూదులకి అట్లాగే అన్యజనులకి ఇద్దరికి కూడా ఏమవుతుంది? ఒకరికొకరు సహకరించుకున్నవారు అవుతారు. ఇప్పుడు 145 రూపాయలు కలిగినటువంటి యూదులు ఏం చేయాలి? అరే మనతో సహకరించి వాళ్ళకి కలిగిన దాంట్లో మరలా ఇచ్చారు, అది ఇచ్చినందుకు మరలా వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, రేపు పొద్దున మన దగ్గర ఎక్కువ ఉంది, మరలా పడిపోతే మరలా మన వాళ్ళని లేపుదాం. అంటే ఒంటరిగా ఉంటే కన్నా ఒకటికొకడు సహకరించుకోవటం వల్ల ఇప్పుడు అన్యజనులకి పడినటువంటి కష్టం ఒక గంటకి వచ్చినటువంటి 100 రూపాయల్లో 45 రూపాయలు ఇవ్వటం వల్ల వారి దగ్గర 55 రూపాయలు ఉంది. 55 రూపాయలు తొందరగా అయిపోవచ్చు. ఇవ్వటం వల్ల వాళ్ళని పోగొట్టుకోవాలా. వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళకి 55 ఖర్చు అయ్యేలోపు వాళ్ళకి ఒక 55 ఖర్చు అయింది, 90 రూపాయలు ఆ యూదుల దగ్గర ఉంది. ఆ యూదులు ఏం చేయాలి? 90 మా దగ్గర ఉంది, ఇదిగో 45 అని చెప్పి ఈ అవసాన దశలో వీళ్ళకి ఇచ్చినట్లయితే ఒకరికొకరికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే ఇద్దరు కలిస్తే ఓ మంచి ఫలం కలుగుతుంది. ఇద్దరుగా ఉంటే కనుక ఇద్దరు ఉండటం వల్ల ఒకడు పడిపోతే ఒకడు సహాయం చేస్తాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే కరుణా పాత్రలు ఇమిడిపోగలుగుతారు. ఈ విధమైనటువంటి నడిపింపు ఈ ప్రజల్లో వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క స్ట్రాటజీలో చేర్చబడగలుగుతారు. అలాగే 11వ వచనం, ప్రసంగి గ్రంథం 4:11 వచనం, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును, ఒక్కడే ఉండటం కంటే ఇద్దరు ఉండటం వల్ల వెచ్చదనం కలుగుతుంది. అంటే ఇద్దరు ఉండటం వల్ల అదొక బలం, అదొక వెచ్చదనం, అదొక ధైర్యం. అయితే ఇక్కడ ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తక్కువ అన్నది దేవునికి నచ్చినటువంటి విషయం. ఏది ఏ విషయంలో చూసినా కూడా
ఇద్దరం కూడా సమానము అన్న భావంలోకి మనం రావాలి. హల్లెలూయా! అట్లా మనందరం వచ్చినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతాం. హల్లెలూయా! అది దేవుని యొక్క ఉద్దేశం. ఇద్దరు కలిసి సమ్మతించి నడుస్తారా అంటే నడుస్తామని చెప్పాలి క్రైస్తవుడంటే. లేదు లేదు లేదు, ఆళ్ళు వేరు మేము వేరు, మేము ఎప్పటి నుంచో కష్టపడ్డాం. ఏమండి, ఒక దైవ సేవకుడు 43 సంవత్సరాలు కష్టపడి ఏ ఆస్తి లేకుండా మరణించారండి ఆయన. 300 మంది విశ్వాసం సంపాదించారు ఆయన పల్లెటూరులో. ఆయన సంఘాన్ని వెళుతూ వెళుతూ ఆయన వివాహం చేసుకోలేనటువంటి సహోదరులకి యవనస్తులుగా సంఘాన్ని అప్పచెప్పేశారు ఆయన. ఆయన రాయించుకోలే. దేనికంటారు అది? దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలంటే ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి కదా. సమ్మతించి నడవాలంటే ఎట్ట కుదురుతుంది? స్వార్థంతో నాకు నేనే గొప్పవాడిగా అయిపోవాలని చెప్పి నేను ఒకవేళ గొప్పతనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పినప్పుడు విడవాల్సి వచ్చినప్పుడు వదిలేయమన్నప్పుడు వదిలే పరిస్థితి కష్టం అవుతుంది. ఫస్ట్ నుంచే దాన్ని నువ్వు ఏ విధంగా ఉండాలి? సమ్మతించి నడిచే విధంగా, ఇద్దరు కలిసి ఐక్యతతో జీవించే విధంగా, అందరం కలిసి కట్టుగా దేవుని పనిలో ఉన్నామన్న ఉద్దేశం కలిగి ముందుకు కొనసాగాలి. ఎందువల్లంటే ఒక ఫలం కలగాలంటే, మంచి ఫలం కలగాలంటే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలని 9వ వచనం చెప్పబడుతుంది, ప్రసంగి 4:9. అంటే మంచి ఫలం కలగాలి. ఆ కలగాలన్న ఉద్దేశం మనకు ఉన్నప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి కూడా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఒకే స్ట్రాటజీలో ఉంటాం. ఆ సేవకులు ప్రారంభించినటువంటి సమయం నుంచి ఆయన మరణించే వరకు కూడా, ప్రభు మహిమను ప్రవేశించే వరకు కూడా ఆయన ఎందుకు అలాగా వారితోనే ఉండగలిగాడు? వారి సహవాసంలోనే ఉండగలిగాడు. ఆయన హెచ్చు వాటి యందు మనసు పెట్టలేదు. ఆయన ఎంతసేపు దేవుని యొక్క బిడ్డలతోటి నింద అనుభవించుటే మేలని మోసేవారి వలె ఆయన ధనాన్ని వదులుకొని వచ్చాడు. కోట్ల ధనాన్ని వదులుకొని వచ్చాడు. ఆస్తిపరులే. వివాహం కూడా చేసుకోకుండా వచ్చాడు ఆయన. ఆ దైవజనులు అంటే ఇలా చాలామంది సాక్రిఫైస్ చేసి వచ్చారు. ఎవరి గురించి కాదు, మనం అందరూ కూడా ఇక్కడ మెయిన్ థీమ్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక కలిసి ఉండే తత్వాన్ని కొన్ని విషయాలు ఏం చేస్తాయంటే అవాయిడ్ చేస్తూ ఉంటాయి, మెల్లిమెల్లిగా దూరపరుస్తూ ఉంటాయి. అది ఎప్పటికీ కూడా కలిసి సమ్మతించి నడుస్తారా అంటే నడిసే పరిస్థితి కనపడకుండా చేస్తుంది. అందుకనే ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆయన ఇస్తున్నాడు ప్రశ్న. అయితే ఒక సాక్ష్యం చెప్పాలన్నా కూడా ఒకరి సాక్ష్యం చెల్లదు, ఒకరి సాక్ష్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరు సాక్ష్యాలు పనికొస్తాయి. అలాగే యూదులైనా అన్యజనులైనా ఇద్దరు ఇచ్చే సాక్ష్యం ఒకటిగానే ఉంటుంది. ఒకళ్ళిద్దరు సాక్షుల్ని నా మాటనే స్థిరపరచమని చెప్పబడుతుంది మత్తయి సువార్త 18:16. అలాగే ఇద్దరు కలిసి వేడుకున్నట్లయితే ఆయన ఏమంటాడంటే 18:19 మత్తయి సువార్త, మరియు మీరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే మరియు మీరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనని అంటే భూమి మీద మీరు ఏకీభవించిన ఎడల, అంటే ఇద్దరు కలిసి భూమి మీద, అదే ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులు కలిసి ఏకీభవించినట్లయితే ఒకటే మనం మీరు ఆలస్యంగా మీరు రావచ్చు, అయినప్పటికీ కూడా మొదటగా మేము రావచ్చు, మేము కష్టపడింది ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇది ప్రక్కన పెడదాం, ఇది కాదు, మనం ఏకీభవిద్దాం. మనం సృష్టించిన వాడు స్థిరంగా ఉన్నాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ముందు మనం ఎంత, మన జీవితాలు ఎంత అని గ్రహించి ఏకీభవిస్తే భూమి మీద వారికి ఏకీభవించి నా తండ్రి వలన వారికి ఏం కలుగుతుందంటే, ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, ఇంక దేని గురించి వేడుకుంటారు ఇంక వీళ్ళిద్దరు కలిసి? దేవునికి యోగ్యమైన దాని కొరకు ఏకీభవిస్తారు. ఇక
ఎందుకంటే ఇక్కడ ఏకీభవించినటువంటి స్థితి ఇంకా దేవునికి యోగ్యమైనటువంటిది ఏదోదో దాన్ని ఏకీభవిస్తారు. ఇంకా రాకుండా ఏది ఉంటుంది? హల్లెలూయా. పొందుకోకుండా ఏముంటాం? ఇద్దరు కూడా సమానంగా ఏకీభవించి ఆరాధన చేసినప్పుడు ఏ విషయాన్ని ఆయన జరిగించగలుగుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. ఆయన అదే మాట 20 18 అధ్యాయం 20 మత్తయి సువార్తలో, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో, ఎక్కడకు ఆయన నామమున ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులు ఒక చోట కూడి ఉంటే ఆయన ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటా. అంటే ఒక ఫలం కలగాలంటే ఇద్దరు కలిసి ఉండాలి. ఇద్దరు కాదు, ఇద్దరు 2 నేషన్స్నే కలుపుతున్నాడు ఆయన. ఈ సాతాను చేసినటువంటి క్రియ చూస్తే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారిని విడగొట్టింది అది. అయితే ఆయన చేస్తున్నటువంటి ప్రణాళిక ఏంటంటే 2 నేషన్స్నే నేను కలుపుతా, నీ ఒక 2 ఇద్దరిని నువ్వు విడగొడితే నేనేం చేస్తానంటే 2 నేషన్స్ని కలుపుతా, వాటిని కరుణా పాత్రలో వాటిని ఇమ్మీడియట్గా చేస్తా. ఇద్దరిని కలపటం పెద్ద కష్టమైన పని కాదు, కానీ ఈ యొక్క జనాల్ని ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఇట్లు అన్ని జనుల్ని కలపటం ఎంత కష్టమైన పనో చూడండి. హల్లెలూయా. అలాగే ఈ వీరిలో నుంచి నేను నా స్ట్రాటజీని చూపిస్తా. అది దేవుని యొక్క గొప్పతనం. దానికి ప్రణాళికే ఆయన నడిపింపు. దాన్ని గ్రహించాడు పౌలు గారు. కాబట్టి సమస్తాన్ని వదులుకోగలిగాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన్ని గుర్తించగలిగాడు. కాబట్టి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టి వీళ్ళని కూడా గుర్తిస్తాడని చెప్పి ఎంత వివరణలు ఇచ్చాడు. 9వ అధ్యాయం ఒకసారి మీరు అందరిగా చదివితే ఎంత చక్కగా దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, అబ్రాహం సారా గారి గురించి చెప్పాడు, ఇస్సాకు గారి గురించి చెప్పాడు, యాకోబు ఏషావు విషయంలో ఏం చేశాడో చెప్పాడు, మోషే ఫరో విషయంలో ఏం జరిగిందో చెప్పాడు. అలాగే చూసినట్లయితే రూపింపబడినది రూపించిన వానితో గురించి విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి ఘనతకి ఒకటి ఘనహీనమైనదికి కొన్ని విషయాలు చెప్పారు. ఒక ముద్దలో చూస్తే ఒకటి ఘనతకు ఒకటి ఘనహీనతకు సంబంధించి. అలాగే ఇది ఒక హోషియా గ్రంథంలో సంబంధించినటువంటి విషయం కూడా, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును అన్నాడు 25వ వచనంలో. అలాగే ఇశ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషం మాత్రమే రక్షింపబడునన్నాడు. అంటే ఇంతమంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నా అందులో నా మాట వినేవాళ్ళు శేషాన్ని నేను ఉంచుకున్నా, వాళ్లే రక్షింపబడునని చెప్పాడు ఆయన. అలాగే నీతిని వెంటాడిన అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందితిరి, ఆ నీతి కారణమైన నియమమును వెంటాడినను వీళ్ళు ఏంటంట పొందుకోలేకపోయారు. ఇవన్నీ వివరించాడు ఆయన. ఎంత చక్కగా పౌలు గారు సహోదరులకి, అయ్యా ఆయన గొప్పతనం ఇది. ఈ అన్ని జనుల ప్రవేశానికి కూడా వాళ్ళు అలా రావటానికి కారణం కూడా ఆయన యొక్క ఉద్దేశమే. మనమేమి గొప్పవాళ్ళని కాదు. మనం చూసినట్లయితే తర్వాత 10వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఈ 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటన్నది పౌలు గారు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత లిఖించబడిందంటే, రాయబడిందంటే అంత చక్కగా మాటలు రాయబడినాయి. ఎంత గ్రహింపు లేని వాళ్ళు కూడా ఉన్నదాన్ని వదులుకొని పరిగెడతారు. ఏదైతే పౌలు గారు దేవుణ్ణి ప్రత్యక్షమయ్యాడో, ఆ వదులుకోవటానికి సిద్ధపడ్డాడో అట్లాంటి ప్రత్యక్షత అంటే ఆయన అంటాడు, ఆ గలతీలు రాస్తూ, మీ కళ్ళ ముందే ప్రదర్శించబడ్డాడు కదా అంటాడు. అంటే గలతీలు చూడలే యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, కానీ ఆయన చెప్పిన విధానం ఏంటంటే కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అలాగా ఇక్కడ కూడా కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్తున్నాడు. అయ్యా మీరు చదివే ధర్మశాస్త్రంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడి నుంచి దాటి వెళ్ళలేదు ఆయన. ఇవన్నీ కూడా దాటి వెళ్లకుండా దీనికి సంబంధించినటువంటి విషయాలు చూపిస్తూ ఆయన అందులో ఉన్న వాక్యాలని కోట్ చేస్తూ చెప్పాడు. ఆయన చెప్పి ఇద్దరుగా ఉండటం వల్ల ఎంత లాభం ఉందో ఆయన దాన్ని ఒక ప్రణాళికగా తీసుకెళ్తున్నాడు. ఆయన ఒక మంచి ఫలం కలగాలి, ఆ ఫలం కలగాలంటే ఇద్దరు కలిసి ఉండాలని. అలాగే ఈ యొక్క భార్యాభర్తల విషయం కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త
మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారిక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఇక్కడ భార్యాభర్తల విషయమై 4వ వచనం నుంచి చదువుదాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పాననియు మీరు చదవలేదా? కాబట్టి వారికి ఇక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అంటే ఇక్కడ మనం చూస్తే ఇద్దరు కాక, ఇప్పుడు వారిద్దరు స్త్రీనిగాను పురుషునిగాను వాళ్ళు ఏకముగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వలన మంచి ఫలం కలుగుతుంది అంటే మనం చూసినట్లయితే భార్యాభర్తల యొక్క జీవితాల్లో వివాహమైన తర్వాత జరిగినటువంటి వివాహం తదనంతరం మంచి గర్భఫలాన్ని వారు చూడగలుగుతారు. వారిద్దరికి జన్మింపబడినటువంటి బిడ్డ ఏమవుతుందండి? శ్రేష్టమైనది. గర్భఫలము యెహోవా ఇచ్చే ఒక బహుమానం అది. అలాగే ఈ యొక్క మంచి ఫలం కలగాలంటే ఇద్దరుగా ఉండాలి. ఇద్దరుగా ఉన్నప్పుడు అది మంచి ఫలం కలుగుతుంది. అయితే ఇక్కడ వీరు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేసరికి ఇమిడిపోవడానికి ఇష్టపడట్లేదు. వారితో కలిసి కొనసాగుదాము అంటే వారికి మనసు అంగీకరించట్లేదు. వీళ్ళు ఎడబాసిన వాళ్ళు, వీళ్ళు మన కింద బానిసలు లాంటి వాళ్ళు, మన చెప్పు చేతలో ఉండాల్సిన వాళ్ళు, వీళ్ళకి మార్గం తెలిసి ఎలా అంగీకరించగలుగుతారు? వాళ్ళు చాలా కష్టమైతే పరిస్థితి. చాలా మన జ్ఞానంగా గ్రహించినట్లయితే సంఘాల్లో కానీ సమాజంలో కానీ దేవుని యొక్క సమాజాల్లో కానీ సాతానుగాడు చక్కగా మెల్లిగా ప్రవేశిస్తాడు. వాడు ఏదేను తోటలకు ఏ విధంగా ప్రవేశించాడో అదే విధంగా ప్రవేశిస్తూ ఉంటాడు. అది మెల్లిగా అది ఏం చేస్తుందంటే ఒక్కొక్కరిని వేరుపాటు చేస్తుంది, ఒక్కొక్కరిని ప్రత్యేకించేస్తుంది, ఒక్కొక్కరికి కలవనీయకుండా చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆ విధంగా స్ట్రాటజీని మార్చేస్తుంది. ఇదంతా పర్లేదు, ఇది అంటే కొన్ని అన్వయం చేసుకుని కొన్ని పర్వాలేదు అని సర్దు చెప్పుకోవటం మొదలెట్టిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు అప్పు క్షమించబడినటువంటి స్థితి ఒక యజమానుడి గురించి యేసయ్య చెప్తున్నటువంటి పేరబుల్ లూకాసు వార్త 7వ అధ్యాయం 41వ వచనంలో మనం చూడొచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగాను. అంటే ఒక అతనికి అప్పు ఇచ్చినటువంటి ఇద్దరు రుణస్థులు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు. అంటే ఫుట్నోట్లో 3లో రాయబడుతుంది ఏంటంటే ఇంచుమించు దేనారము ₹1 కావచ్చు, అంటే 500 దేనారాలు. అలాగే మరి ఒకడు 50 దేనారాలు, అంటే 500కి 50కి చూసుకుందాం, కంపేర్ చేద్దాం, 450 ఎక్స్ట్రా ఒక అతనికి ఏమో 50 దేనారాలు అచ్చి ఉండును. అయితే ఆయన అప్పు తీర్చినప్పుడు వారిద్దరూ ఏమీ లేకపోయాను కనుక తీర్చుటకు వాళ్ళిద్దరి దగ్గర ఏం లేదు. ఈయన 50 రూపాయలు చెల్లించడానికి లేదు, ఆయనకి 500 చెల్లించడానికి లేదు. ఇద్దరిని క్షమించాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువ క్షమింపబడింది ఎవరు అని అడిగాడు యేసయ్య. అందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగానే యోచించుతవని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ ఎక్కువ క్షమించబడింది ఎవరు? వాళ్ళు ఎక్కువ కృతజ్ఞతగా ఉండాలి. ఇక్కడ 1 గంట శాలరీ పొందుకున్న వ్యక్తి చాలా కర్టసీగా ఉండాలి. అలాగే మనమే అన్యజనులమే ఎక్కువగా కూడా మనకి ఏమివ్వబడిందంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు జరిగినటువంటి
ఆ, శత్రువుల చేతే కానీ దేవుని చేత పనిష్మెంట్సే కానీ వారికి ఎక్కువ జరిగింది. కానీ మనం ఎక్కువ కృప పొందుకున్నాం. అయితే వీటిలన్నిటిలో చేరక శ్రేష్టమైన భూభాగాలు ఆడే అన్ని జనులన్నీ కూడా వారి దగ్గరికి వచ్చేసరికి మోయాబీలే కానీ అమ్మోనీలే కానీ వీళ్ళందరూ కూడా ఆ శ్రేష్టమైనటువంటి ఆ, ఆహారాలకి కానీ భూభాగాలే కానీ అందులో హ్యాపీగా బ్రతికినవాడు. వాళ్ళ గురించి అయితే దేవుడు పట్టించుకోవాలి. అయితే ఎక్కువ క్షమించబడినటువంటి వీరు ఏమవ్వాలి, ఎక్కువ దేవుడు కృతజ్ఞతగా ఉండాలి వాళ్ళు. అరే అబ్బాయి, మనకైతే ఇవ్వబడింది ఏంటంటే మనం 50 రూపాయలేరా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు పనిష్మెంట్ అయిపోతుంది. ఈయన 500 దాకా వెళ్ళారు, వీళ్ళు 500 దగ్గర నుంచి క్షమించబడ్డారు. అయితే మనం 450 దాకా ఆల్రెడీ క్షమించబడ్డాం, అయిపోయింది. ఇంక 50% ఉంది కాబట్టి చాలా సింపుల్. మనం ఒక విధంగా చూస్తే యూదులకి చాలా సింపుల్ అండి. ఆయన అంగీకరిస్తే చాలు, వాళ్ళు ఇంకేం అవసరం లేదు. కానీ అన్ని జనులు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి, అంటే మంచి అవకాశం ఇచ్చాడు, ఒక గంటే ఇచ్చాడు. ఆ గంటలో ఎంత పని చేయాలి నువ్వు? 9 గంటల పని ఒక గంటలో చేయగలవా? ఒక వ్యక్తి ఒక 10 గంటల్లో చేయాల్సిన పని 10 గంటల్లో చేసినందుకు వాళ్ళు జీతం ఇచ్చాడు. కానీ ఒక గంటలో మనం చేయాలి. ఆ ఒక్క గంటలో అయ్యా ఏసే నీకు మహిమ. ఆ ఒక్క గంటలో ఎంత కృతజ్ఞత కలిగి, అరే ఈ పని ఇచ్చాడరా, ఈ పని పర్ఫెక్ట్గా చేద్దామని రావాలి కదా ఆలోచన. మరి నేటి సమాజంలో ఎందుకు రావట్లా? అసలు ఇక్కడ పౌలు గారు వీళ్ళ క్లాస్ పీకాడు, వీళ్ళకి వివరించి చెప్పాడు 9వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో అసలు మామూలుగా ఇవ్వలేదు అన్యజనులకి. అయ్యా మీరు ఏదో పెద్ద ఇదనుకుంటున్నారు, గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళని విరిచాడు, మిమ్మల్ని లోపల తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఇరవటం ఉండదు, నరికేస్తాడు, ఏం తేడా ఉండదని చెప్తున్నాడు. ఇంత ఖచ్చితంగా వాక్యం రాయబడుతుంటే, ఇంత చక్కగా వాక్యాలు చెప్పబడుతుంటే గ్రహించట్లా. అసలు ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మరుగున పడిపోతుంది. అయితే దేవుని ప్రణాళికలు ఉన్న వాళ్ళే అది అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే మిగతా వాళ్ళ వల్ల కాదు. ఎందువల్ల అంటే అది మెల్లిగా ప్రవేశించింది. ఏదైనా తోటలోకి ఏదైతే ప్రవేశించిందో అది ఏదైనా తోటలోకి వెళ్ళగలిగిందంటే మానవులు నిర్మించినటువంటి సంఘాలకి సమాజంలోకి వెళ్ళటం పెద్ద విషయం కాదు దానికి. అయితే దేవుడు దానికి శాస్తి చేశాడు, వాస్తవమే కాదంటలా. కానీ ఆ శాస్తి చేసినా కూడా తోకతో చేసే విషయాలకే తట్టుకోలేని పరిస్థితి. గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, 50 రూపాయలేరా మనది సమస్య అని చెప్తుండడానికి ఎక్కట్లా. వాళ్ళు 450 రూపాయలు క్షమించబడ్డారంటే ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. ఇక నేను వెళ్ళి 450 రూపాయలు నాకు క్షమించాడు కదా అని చెప్పి ఇంకా విచ్చలవిడితనం చేస్తే ఊరికి కుదురు చేసినా స్టార్ట్ చేసినా చాలా వాళ్ళు. మనకి ఈ 50 రూపాయలు క్షమించాడు, మనం చాలా గొప్పవాళ్ళం. అంటే మనం చేసింది 50 రూపాయలనే కాదు, వాళ్ళు 450 అని కాదు. అంటే ఇంత వ్యత్యాసం ఉంది. మనకి పనిష్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒక నేరస్తుడిని జైల్లో వేశారండి. మనకు తెలిసినటువంటి కొంతమంది చూసాం, వాళ్ళ పేర్లు అనవసరం. అయితే వాళ్ళు కొన్ని కేసులు జరుగుతున్నప్పుడే ముందే శిక్ష ఇస్తారు వాళ్ళకి. వేసినప్పుడు వాళ్ళు ఆ శిక్షలో నుంచి తర్వాత వాళ్ళకి ఒకవేళ జైలు శిక్ష 3 నెలలు వేసారనుకోండి, 3 ఏళ్ళు వేసారనుకోండి, వీరు ఆల్రెడీ ఒక 20 నెలలు అందులో ఉండొచ్చి తర్వాత ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు 10 నెలలు ఉంటే చాలు. ఆల్రెడీ వాళ్ళ శిక్ష 20 నెలలు అయిపోయింది, ఇంకా 10 నెలలు ఉంటే చాలు. అంటే 30 నెలల్లో ఒక 20 నెలలు శిక్ష అనుభవించేశారు. ఈ జరుగుతున్న, అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు జరిగిపోయింది. ఇంకొంది ఆ 10 నెలలే. ఆ 10 నెలలకు కూడా ఏముంటుంది, బై గాడ్ గ్రేస్ ఏమవుతుంది. అయితే ఆ 20 నెలలు వారు చూపించినటువంటి విధేయతను బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అందులో దాని నుంచి ఒక మైనస్ చేసి ఒక 5 నెలలు తీసేయచ్చు, ఇంకొక 5 నెలలు చాలా అయ్యా మీకు అనొచ్చు. ఎందుకంటే లోకరీత్యా ఉన్నటువంటి చట్టాలే మనకి కొద్ది గొప్ప అవగాహన ఉంది. దేవుని చట్టానికి మనకి కంపేర్ చేసినట్టయితే దేవుని చట్టాన్ని చూసి ఈ చట్టాలన్నీ కూడా రాయబడ్డాయి మ్యాక్సిమం. అలాగే దేవుని యొక్క చట్టంలో నుంచి కూడా అదే 50 రూపాయలు, 50 దేనారాలు, 500 దేనారాలు, ఇద్దరు ఎవరు క్షమించబడ్డారు? 500 ఎక్కువ కృతజ్ఞతగా ఉండాలి, వాడే కదా ఎక్కువ క్షమించబడ్డామని. ఇప్పుడు ఒక గంట పని చేసిన వాడికి 100 రూపాయలు ఇచ్చినప్పుడు వాడు ఎంత చక్కగా పనిచేయాలి. ఇదే దేవుని యొక్క గొప్పతనం, దేవుని తెలియపరుస్తున్నటువంటి వర్తమానం. ఎంత చక్కని దేవుని మనం కలిగి ఉన్నందుకు ఘనతమయం ఆయనకి చెందునుగాక.
ఈ యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారం ఆయనకి హక్కు ఉంది, ఆయన ఇష్టం. అయితే మనందరం కూడా ఒక మంచి ఫలం కలగాలని ఆ, ఇద్దరిని కూడా ఇద్దరినిగా ఇద్దరు మనుషుల్నే కాదు, రెండు జాతులు వాళ్ళు చూసినట్లయితే జనాంగాలు ఎవరు ఇస్రాయేలే కానీ అన్యజనులే కానీ వారినే నేను చేస్తా, వారినే కలుపుతా, వారి ద్వారా ఒక మంచి ఫలం వాళ్ళిద్దరిని ఐక్యపరిస్తే ఎవడు విడదీయటానికి వీలు లేదు. అంతే, దేవుడు ఐక్యపరిచిన వారిని అది స్త్రీని పురుషునిగా ఆయన అయితే ఇద్దరిని వారికి ఇద్దరు కాక ఏక శరీరుగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఇక్కడ కరుణా పాత్రలోకి తీసుకుని ఆయన వస్తున్నాడు. ఈ పాత్రలోకి వచ్చే ముందే అన్నీ సరి అయిపోవాలి. ఆ సరి చేయాలంటే ఆయన వల్లే అవుతుంది. ఆయనకి మనలను మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనకు కలిగినందుకు సర్వఘనత మహిమ ఆయనకి చెందునుగాక. ఈ మాటల ద్వారా ఆయనకి మహిమ ఘనత కలుగునుగాక. ఈ మాటలు మనకు తెలియపరిచిన పరిశుద్ధాత్మ దేవునికి సర్వదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళ మనకు తోడేంటి నడిపించునుగాక. దేవుని ఆత్మ బలం మహిమ మనకి ఎల్లవేళ తోడు నడిపించునుగాక. దేవుడు సహాయ సహకారం మనకి ఎల్లవేళ అందునుగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ముగిద్దాం. పరలోకమందున మాత్రమే నామన స్తోత్రం. దయగల రాజా, ప్రేమను మా దేవ, కృపాబడి నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నాయన మేమే పాటి వారం తండ్రి. నాయన మమ్మల్ని ప్రేమించి ఎంతో గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి నీ మాటలు మాకు ఇచ్చి నాయన నీ యొక్క ఆలోచన తెలియపరిచి నాయన మాతో మీరుండి మమ్మల్ని నడిపిస్తూ సహాయం చేస్తూ బలపరుస్తున్న మా దేవ, సర్వగంతమేమో నీకే. నా ప్రభా, ఇద్దరు సమ్మతించి నడవగలరా అంటే నా ప్రభా నడుస్తామనే మేము వచ్చాం నాయన. నడిసే దమ్ము మాలో లేదు నాయన. పరిశుద్ధాత్మను మాకు ఇచ్చావు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నావు తండ్రి. మా సహాయం చేస్తున్నావు తండ్రి. ఈ విధమైనటువంటి సహాయం ఎల్లవేళ మీరు మాతో నడిపించమని, నీ సన్నిధిలో మాతో ఉంచమని అయ్యా, మీ అందరం కూడా నీ మహిమార్థంగా జీవించకు దేవా తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రియ రక్షకుడు నా శివరాన్ని సంపత్తిని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.